జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. పూర్వము జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు. ఇతను శ్రీ మహావిష్ణువునకు పరమ భక్తుడు. పూట గడవని దారిద్ర్య స్థితి అతనిది. ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేసి ఇతడు ఆ ఊరిలో 3 ఇళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు. ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య మాత్రము పరమగయ్యాలి, దైవం పట్ల నమ్మకం లేనిది, ఎటువంటి నియమాలను పాటించనది. ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఇతడు హరినామస్మరణను విడువలేదు. ప్రతి నిత్యము చేయుచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది. దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అన్నాడు. అందుకు ఆ భార్య, ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా, ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప అంది. అక్కడితో ఆగక, ఏది నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు అన్నది. అందుకు ఆ భర్త, 1000 నామాలే, ఏమిటి చెప్పేది? నీకేమిటి అర్థమవుతుంది? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలేమి అర్థమవుతాయి అన్నాడు. ఆ భార్య మాట్లాడుతూ, 1000 నామాలు అక్కర్లేదు, మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది. అందుకు ఆ భర్త, విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే, ఆపు, అక్కడ దీని అర్థం ఏమిటో చెప్పు అన్నది. అందుకు ఆ భర్త, విశ్వమే విష్ణువు, ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా, ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు, అందులో నువ్వు నేను ఉన్నామా? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ, పూరి గుడిసెలో జీవితాంతము దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే, అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది. భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు, నా భార్య మాటలు కూడా నిజమేనేమో, విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలా ఎందుకుండాలి? కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిర్ణయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూశాడు. తాటాకు ప్రతి ఉండేదట ఆ భక్తుడి ఇంట్లో. ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది. ప్రతినిత్యము పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందట. అందుకు శ్రీ మహావిష్ణువు, ఏమిటి దేవి, ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు, నాదా, మిమ్ములను నల్లని వాడని నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను, కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా, శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనబడిందట. వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా దివ్య దృష్టితో గమనించాడట. లక్ష్మీదేవి, ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? మీ ముఖంపై ఆ నల్ల రంగుకు కారణమేమిటో తెలిసినదా అని అడుగగా, స్వామి, దేవి, ఇది నా పరమ భక్తుడు చేసిన పని అని పలికాడట. లక్ష్మీదేవి, అదేమిటి స్వామి, పరమ భక్తుడంటున్నారు, అతడెందుకు ఇలా చేస్తాడని అడుగగా, స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా, లక్ష్మీదేవి, అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి? మీరతనిని ఉద్ధరింపలేరా స్వామి అని అడుగగా, దేవి, గత జన్మలో ఈ భక్తుడు ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికి దానం ఇచ్చి ఎరుగడు, కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రం అనుభవించుడు తప్పలేదు. అయినను నీవు కోరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలిపోయాడు. ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషములో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో, అమ్మ, నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చి తిని సొమ్మును తీసుకొనవలసినదని చెప్పగా ఆ ఇల్లాలు, నీవెవరో నాకు తెలియదు, కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము,
నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేటంతటి ధనవంతుడు కాదు. ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్ళిపోమ్మని తలుపు వేయబోతూ ఉండగా, స్వామి, నేను పొరపాటు పడలేదు, అసత్యం అసలే కాదు. నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో, నువ్వు స్వీకరించు. నీ భర్తకు నేను తరువాత వివరిస్తానని ఆమెకు అశేష ధన కనక వస్తు వాహనాలు, మణిమాణిక్యాలు, సేవక జనము, తరాలు తిన్న తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు, ఓయి, నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒక్కసారి చూపించు. నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా, స్వామి, అమ్మ, నా ముఖాన్ని నీకు చూపలేను. నా ముఖం మీద నల్ల రంగు పూశారమ్మా, నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానం అయినాడు. ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది. అనేక మంది సేవకులు, ఉద్యానవనాలతో కలకలలాడిపోతోంది ఆ భవనము. ఇంతలో అతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యను గుర్తుపట్టలేకపోయాడు. అసలు ఆ సంపదను ఎందుకు స్వీకరించావు? మనం ఎవరికో అప్పివ్వడమేంటి? అది తిరిగి వారు తీర్చడమేమిటి? మన దీనస్థితి నీకు తెలియదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా, అనంతరము జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తరువాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు. అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు, అతడి ముఖం ఎలా ఉన్నది అని భార్యను ప్రశ్నించగా, నేను అతడి ముఖాన్ని చూడలేదు. అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమేరట. ముఖం చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు. అయినా అతడు వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నది. అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో, వచ్చినవాడు మరెవరో కాదు, మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ప్రతినిత్యము నేను విష్ణువును స్తుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు. తరువాత భార్యతో, నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడు అనగా, భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ సముద్రం వైపుకు తిరిగి ఊర్ధ్వముఖంగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు. అప్పుడు అశరీరవాణి, భక్త, పూర్వజన్మ కర్మముల ఫలితముల వలన వాటి కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలుగదు. మరణానంతరము నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు అని పలికినది. విష్ణు సహస్రనామ నిత్య పారాయణం వలన కలుగు ఫలితం ఇది అని అందరూ గ్రహించండి. హరి అను 2 అక్షరములు హరి ఇంచును పాతకముల నంబుజనాభ. హరి నీ నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే హరి. శ్రీకృష్ణ పద్మము నాభయందుగల ఓ విష్ణుమూర్తి, నీ హరి అను పేరుగల 2 అక్షరములు మా పాపములను హరించుచున్నవి. నీ పేరులోని మహత్యమును పొగడుట మా తరమా. హరే కృష్ణ.